స్టూడెంట్స్, మనం ఇప్పుడు రేడియల్ నోడ్స్, నోడల్ ప్లేన్స్, నోడ్స్ గురించి చూద్దాం. రేడియల్ నోడ్స్కి ఫార్ములా ఏంటంటే n మైనస్ ఎల్ మైనస్ 1. ఈ ఫార్ములా యూస్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1sకి మనం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సో n అంటే 1 మైనస్ ఎస్కి ఎల్ వాల్యూ 0 మైనస్ 1. సో దట్ ఈక్వల్ టు 1 మైనస్ 1, దట్ ఈజ్ 0. 2pకి క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. సో n ఈక్వల్ టు 2, pకి ఎల్ వాల్యూ 1 మైనస్ 1. సో దట్ ఈక్వల్ 2 మైనస్ 2, దట్ ఈక్వల్ టు 0. 3sకి క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. n ఈక్వల్ టు 3, ఎస్కి ఎల్ వాల్యూ 0 మైనస్ 1. సో దట్ ఈక్వల్ టు 3 మైనస్ 1, దట్ ఈక్వల్ టు 2. నోడల్ ప్లేన్స్, నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్కి ఫార్ములా ఎల్ అనే ఫార్ములాని యూస్ చేసి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2sకి ఎల్ వాల్యూ 0, 3pకి ఎల్ వాల్యూ 1. సో నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ ఇవన్నమాట. 4dకి ఎల్ వాల్యూ 2. సో నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ అంటే ఎల్ వాల్యూకి ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ టోటల్ నంబర్ ఆఫ్ నోడ్స్. నంబర్ ఆఫ్ నోడ్స్కి ఫార్ములా n మైనస్ 1. దిస్ ఈజ్ టోటల్ నంబర్ ఆఫ్ నోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3sకి టోటల్ నంబర్ ఆఫ్ నోడ్స్ n అంటే 3 మైనస్ 1. సో దట్ ఈక్వల్ టు 2. 5p అని రాసామనుకోండి. టోటల్ నంబర్ ఆఫ్ నోడ్స్ n ఈజ్ 5 మైనస్ 1. సో దట్ ఈక్వల్ టు 4.